అయితే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి మమ్మలను ప్రేమించి మీ సన్నిధిలో ప్రభువా ఇప్పటి వరకు కాచి కాపాడి మమ్మలనందరినీ మీ కృపలో దాచి ఉంచారు. సంఘ బిడ్డలందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధికి నడిపించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ వారి ఆత్మలను నీరు కట్టిన తోట వలె ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను సిద్ధపరచమని, ఫలభరితమైన జీవితముతో ఎదుట నిలబడుటకు మమ్మలనందరినీ కూడా మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మాటలు వింటున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వాదకరమైన మీ మార్గములో నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒకసారి అందరూ నాతో ఈ మాట చెప్పండి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రభువు సంఘాన్ని బహుగా హింసించిన సౌలును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకనాడు దేవుని సంఘాన్ని పాడు చేయటానికి దేవుని నమ్మినటువంటి వారిని బలవంతంగా గృహాలలోనికి వెళ్ళి వారి గృహాలలో చొచ్చి వారిని బయటకు తీసుకొని వచ్చి చెరసాలలో వేసి స్త్రీల కడుపులను చీల్చిన ఒక మహాభయంకరమైనటువంటి వ్యక్తిగా సౌలును చూచాం. స్తెఫనును చంపే విషయంలో అతని చావునకు సమ్మతించి అతన్ని చంపటానికి సిద్ధపడిన వారి వస్త్రాల దగ్గర కావలి ఉన్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులను బెదిరించాడు, దేవుని సంఘాన్ని హింసించాడు. చివరికి సంఘాన్ని హింసించటంలో తనకు ప్రాణాధారమైనట్టుగా ఎంచుకొని దమస్కు అనేటువంటి ప్రాంతంలో క్రీస్తు నామాన్ని ధరించినటువంటి వారిని పాడు చేయటానికి అధికార పత్రములను సంపాదించి క్రీస్తు సంఘాన్ని పాడు చేయటానికి దమస్కుకు వెళుతున్నాడు. దమస్కు సిరియాకు రాజధాని. సిరియాకు రాజధాని అయిన దమస్కునకు వెళ్ళుచుండగా అతడు దమస్కు మార్గములో దమస్కునకు సమీపించిన సమయములో ఆకాశము నుండి ఒక వెలుగు రావటం, తన గుర్రము మీద నుండి అతడు క్రింద పడటం, ఆ తరువాత అతని కళ్ళు కనబడకుండా పోవటం, అతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక స్థలములో అతన్ని ఉంచారు. 3 దినాలు అన్నపానములు లేవు. అతని కనుదృష్టి కూడా
లేని గుడ్డివాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘాన్ని హింసించటంలో ఒక పేరు మోసిన సౌలు ఈ రోజున కళ్ళు లేని అంధుడుగా ప్రజల ముందు కనబడటం చాలా విచారకరమైనటువంటి విషయం. వాస్తవానికి అతని కళ్ళు కనబడకుండా చేసింది ఎవరు అనంటే దేవుడే. తన సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, భార్య అనేటువంటి తన సంఘాన్ని బాధ పెడుతున్నప్పుడు ఓర్చుకోలేనటువంటి భర్త క్రీస్తు అతని కన్నులను మందంగా అంధుడుగా చేసినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు అతడు యోదావాని ఇంటిలో ఉన్నాడు. దేవుడు అక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి శిష్యుడు అననీయ దగ్గరికి వెళ్ళి అననీయతో చెబుతున్నాడు, అననీయ, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళు. అక్కడ యోదా అనే వాని ఇల్లుంది. ఆ ఇంటిలో తార్సువాడైన సౌలున్నాడు. అతడిప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేయుచున్నాడు అన్నాడు. అననీయకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, ఆయన ఎవరో మాకు తెలుసు నాయన. సౌలు యెరూషలేములో సంఘాన్ని ఎంత పాడు చేశాడో మేము విన్నాం. ఎంతమంది గర్భిణీ కడుపులు చీల్చాడో మేము విన్నాం. కరుణ అనేది లేకుండా కఠినమైన మనస్తత్వంతో ఉన్మాదపు చర్యలు చేసిన వాడు కదా ఈ సౌలు. అంత మాత్రమే కాదు, అతడు మేమున్న ఈ ప్రాంతములో ఉన్న ప్రజలను నాశనము చేయటానికి ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొందుకొని వచ్చినవాడు కదా. అతడేంటి ప్రభువా ప్రార్థన చేయటం అని అననీయ ప్రభువుని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువు సౌలును గూర్చి అననీయకు ఏం చెబుతున్నాడో ఒకసారి మనము చూద్దాము. చూడండి, 13వ వచనము నుండి చదువుకుందాం. 13వ వచనం నుండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అననీయ ఏమంటున్నాడు? ప్రభువా, ప్రార్థన చేసిన వారందరినీ బంధించటానికి వచ్చిన వాడు సౌలు. ఇంతవరకు యెరూషలేములో ఎంతో హింసించాడు సంఘాన్ని. అతడు ప్రార్థన చేయటం ఏంటి ప్రభువా? అతని యొక్క పరిస్థితి మా అందరికీ తెలుసు, అతని గూర్చి నేను విన్నాను కదంటే దేవుడు అంటున్నాడు, అననీయ, నువ్వు వెళ్ళు. అతడెవరో తెలుసా? అతన్ని ఎలా నేను ఏర్పాటు చేసుకుంటున్నానో తెలుసా? రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, అన్యజనుల ఎదుటను అతడు నా నామము భరించుటకు నేను ఏర్పరుచుకొనిన సాధనం అని అంటున్నాడు. చూడండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరి సౌలు? ఎటువంటి స్థితి కలిగిన వాడు? సంఘాన్ని హింసించినవాడు, ప్రార్థన చేస్తున్న వారిని బంధించినవాడు. ఇప్పుడు అదే ప్రార్థనలో బందీ అయిపోయాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు అతడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్నాడు. ఎవరి ఎదుట అతడు దేవుని కోసం ప్రియులారా నిలబడబోతున్నాడంటే అక్కడ మనము చూసాం కదండి వాక్యములో, ఎవరెవరి అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు అన్నాడు. చూడండి, భరించుటకు. భరించటం ఏంటండి? ఎవరైనా నామము ధరిస్తారు, నామము కలిగి బ్రతుకుతారు, లేదా నామమును ప్రకటిస్తారు. కానీ ఇక్కడ
ప్రకటించటం అనే మాట వాడబడటం లేదు, ధరించటం అనే మాట వాడబడటం లేదు, లేకపోతే సువార్త చేయటం అనే మాట వాడబడటం లేదు. భరించుటకు, నా నామము ఏం చేయటానికి? భరించుటకు అనే మాట మనము చూస్తున్నాం. భరించుటకు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనమై ఉన్నాడు అని అంటున్నాడు. భరించుటకు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. భరించటం అంటే ఏంటి? ఏదో వేదనలు, ఏదో శ్రమలు, ఏవో కష్టాలు, ఏవో భయంకరమైనటువంటి పరిస్థితులను భరించటం. ఇప్పుడు ప్రభు కొరకు జీవించే వారిని నాశనం చేయటానికి వచ్చిన వాడు ప్రభు కొరకు సాధనంగా మారుతున్నాడు. చూడండి, ప్రభు కొరకు, ప్రభు నామము కొరకు భరించటానికి అతడు నిలబడుతున్నాడు. చూడండి, ఎవరు నిలబెడుతున్నారు ఆ వ్యక్తిని అంటే దేవుడే. ప్రియులారా, ఎంతటి మూర్ఖుడినైనా, ఎంత ఉన్మాదినైనా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తినైనా మార్చగలిగిన శక్తి ఎవరిలో ఉంది చెప్పండి? ప్రభువులో ఉందండి, ప్రభువులో ఉంది. అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత దేవుని మాటకు లోబడిన అననీయ ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్న సౌలు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా కళ్ళు రాలేదు ఆయనకి. కళ్ళు ప్రియులారు గుడ్డివిగానే ఉండిపోయాయి. అన్నపానములు లేనివాడై యూదావాని ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళినటువంటి అతడు ప్రియులారా ఏం చేస్తున్నాడు ఒకసారి మనము చూద్దాం. చూడండి, 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరలి వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. చూసారా అండి, ఎందుకొచ్చాడు, ఎలా మారాడు, ఎందుకొచ్చాడు, ఏమైపోయాడు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని సంఘాన్ని పాడు చేయటానికి బయలుదేరిన సౌలు ఇప్పుడు బాప్తిసం పొందుతున్నాడేంటి? బయలుదేరిందెందుకు? బాప్తిసం పొందిన వాళ్ళని సంహరించటానికి, చెరసాలలో వేయించటానికి, పాడు చేయటానికి బయలుదేరాడు. బయలుదేరినటువంటి ఇతడు ఇప్పుడు అననీయ చేత బాప్తిసం పొందుతున్నాడండి. అననీయ వచ్చి ఏమంటున్నాడంటే, వాక్యంలో మనం చూస్తున్నాం, సౌలా, సహోదరుడా అని అంటున్నాడు. చూడండి, ఏమంటున్నాడు? సౌలా, సహోదరుడా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు అననీయ ప్రభు శిష్యునికి ఇప్పుడు సౌలు సహోదరుడు అయ్యాడు అని అంటే అర్థమేంటి? సహోదరుడయ్యాడు. ఏమండి, ఇప్పుడు మనందరము రక్షణ పొందక మునుపు మనం ఎవరమో, రక్షణ పొందక మునుపు మన స్థితి ఏంటో, రక్షణ పొందక మునుపు మన జీవితం ఏంటో, రక్షణ పొందక మునుపు మన యొక్క వరసలేంటో మనకు తెలియదు. రక్షణ పొందిన తర్వాత, యేసు రక్తములో కడగబడిన తర్వాత, ప్రభువులోనికి వచ్చిన తర్వాత, ఒక సంఘములో చేర్చబడిన తర్వాత మనందరం ఏమై ఉన్నాము చెప్పండి? సహోదరులమయ్యాం. మనమందరము సహోదరులమయ్యాం. ఎందుకు సహోదరులమయ్యామంటే మనందరము ఒక రక్తములో కడగబడ్డాం. మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరము ఆరాధించేది ఒక్కడే. ప్రియులారా, అటువంటి ప్రియులారా స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సౌలు కూడా ఒక దుర్మార్గపు పని చేయటానికి బయలుదేరితే అతనిని పడగొట్టి, అతనిని ప్రియులారా ప్రార్థన చేసేవానిగా చేసి, ఈ రోజున ప్రియులారా అతని స్థితి ఎలా మారిపోయింది అనంటే, అననీయ వచ్చి, సౌలా, సహోదరుడా, ప్రభు నీకు కనబడిన సంగతి నాకు చెప్పాడు, నన్ను నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, లే, నీవు పరిశుద్ధాత్మను పొందు, నీవు బాప్తిసం తీసుకో అని చెబుతున్నాడు. ప్రియులారా, ఏ బాప్తిసం తీసుకున్న వారిని సంహరించడానికి వచ్చాడో వారి చేతిలోని బాప్తిసం తీసుకుంటున్నాడు.
చూడండి ప్రియులారా, ఏ సంఘాన్ని నాశనం చేయటానికి బయలుదేరాడో ఆ వ్యక్తులతోనే ఇప్పుడు ఏం తీసుకున్నాడు? అతడు బాప్తిస్మం పొందుతున్నాడు. ప్రియులారా, బాప్తిస్మం పొందిన తర్వాత అతడు ప్రియులారా ఆహారము పుచ్చుకొని బలపడెను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే 3 రోజులు ఏమి లేవు ఆయనకి, అన్నపానాలు లేవు. మరో ప్రక్క చూడటానికి ఏమి లేవు, కళ్ళు లేవు. ఒక దీనుడుగా పడిపోయాడు. ఎన్నడూ తన జీవితంలో ఈ పరిస్థితి చూడలేదు. ఇప్పటి వరకు అతడు ప్రియులారా యూదావాని ఇంటిలో ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో తమస్కులో ఉన్నటువంటి వారిని ఎలా చంపాలి, తమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని ఎలా బయటకు తీసుకురావాలి, ఎలాగూ వారిని నాశనం చేయాలని అనుకోవట్లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతాను, ఏమని ప్రార్థన చేసి ఉంటాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? నేనేమనుకుంటున్నాను చెబుతాను చూడండి. అంటే అక్కడ లేదు కానీ నేనేమనుకుంటున్నానో చెబుతున్నా, నేను అనుకునేది చెబుతున్నా. నేనేమనుకున్నానంటే, కళ్ళు పోయిన తర్వాత, అతడు క్రింద పడిపోయిన తర్వాత, అతన్ని ప్రియులార వ్యక్తులు పట్టుకొని తీసుకొని వెళ్ళి యోదావాని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఆలోచనలు పడుంటాడు. నేను ఇంతవరకు ఈ సంఘాన్ని కదా హింసించింది, ఈ సంఘాన్నే కదా బాధ పెట్టింది, ఈ యేసునే కదా నేను చాలా భయంకరమైన రీతిలో అవమానపరిచింది. అటువంటి ప్రభు నాతో మాట్లాడా? అటువంటి ప్రభువున నేను హింసించింది, అటువంటి ప్రభు సంఘాన్న నేను బాధ పెట్టింది అని హృదయములో వేదన చెందుతూ తాను చేసిన తప్పును ఏం చేస్తూ ఉండుంటాడు? ఒప్పుకొని ఉండుంటాడు. అంతే కదండి. బాప్తీసం పొందాలంటే ముందు ఏం జరగాలి? ఏమండి, బాప్తీసం పొందాలంటే, బాప్తీసం పొందటానికి ఏం జరగాలి? మారు మనసు పొందాలి కదా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమయ్యే కదా బాప్తీసం తీసుకోవాల్సింది. అదే కదండి. ఒకసారి చదవండి ఆ మాటలు. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? వాక్యంలో అదే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. వాళ్ళు వచ్చి పేతురుని అడుగుతున్నారు. వాక్యం వినగానే పేతురుని అడుగుతుంటే పేతురు గారు ఏమంటున్నాడు చూద్దాం. 37వ వచనం నుండి చదవండి. 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంటే బాప్తీసానికి ముందు ఏం జరగాలి? మారు మనసు జరగాలి. ఇప్పుడు ప్రియులారా, కళ్ళు లేనటువంటి సౌలు, కళ్ళు పోయిన సౌలు అన్నపానములు లేనివాడై ఉపవాసముతో యూదావాని ఇంటిలో కూర్చొని అతడు ఏమి పొందాడో తెలుసా అండి? మారు మనసు పొందాడు. మారు మనసు పొందాడు. ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి రక్షణ రావాలంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే చేయాల్సిన పనేంటి? వాక్యంలో మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక అదే పౌలు గారి జీవితంలో జరుగుతుందండి. 10వ అధ్యాయము దేవుని వాక్యములో 13వ వచనమండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు ఏం చేయబడతాడట? రక్షింపబడతాడు. ఇప్పుడు 9వ వచనం కూడా చదువుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఏం చేస్తాడట? ఒప్పుకుంటాడట. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు అతడు బాప్తిసం పొందాలంటే నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ఇదిగో మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోతే దేవుడు మృతులలో నుండి ఆయనను ఏం చేశాడు? తిరిగి లేపాడు అని తన జీవితంలో విశ్వసించి ప్రియులారా అతడు ప్రార్థన చేసి నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఎలా ఒప్పుకుంటాం? ప్రార్థనలోనే కదా ఒప్పుకునేది. ఏమండి, ప్రార్థనలోనే కదా ఒప్పుకునేది. అందుకే కిందేమన్నాడు మనం చదువుకున్న మాటలో, ప్రభువు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడో వాడేం చేయబడతాడు? రక్షించబడతాడు. అంటే ఇప్పుడు కన్నులు ప్రియులారా
ప్రియులారా అంధుడుగా మారిపోయినటువంటి సౌలు 3 దినాలు అన్నపానములు లేనివాడై యూదావాని ఇంటిలో ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తనకు మారు మనసు రావాలని, తనకు పాపక్షమాపణ కావాలని, తాను చేసిన పొరపాటుల విషయంలో ఏ క్రీస్తును హింసించాడో, ఏ యేసును బాధ పెట్టాడో ఆ యేసు నామమున ప్రార్థన చేస్తూ అతడు యేసు ప్రభువే నిజమైనటువంటి రక్షకుడని తన నోటితో ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒప్పుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు ప్రియులారా అననయ్య వచ్చి అంటున్నాడు, ఇక నువ్వు లేచి బాప్తిస్మం పొందు అనగానే అయ్యా లేదులే ఇంకా టైం ఉందిలే అని అన్నాడా? మనకులాగా టైం ఉందిలే అని అన్నాడా? మనమైతే బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, దేవుడు నిన్ను దర్శించాడు, యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడన్న సంగతి నీకు తెలుసు, సమాధి చేయబడ్డాడన్న సంగతి తెలుసు, తిరిగి లేచాడన్న సంగతి తెలుసు. ఈ 3 తెలిసింది కదా. ఈ 3 తెలిసిన తర్వాత బాప్తిస్మం తీసుకోవటానికి ఏంటి ఇంకా ఆలస్యం? నీకు తెలియాల్సిందివే, నా కొరకు క్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని విశ్వసించి నీ నోటితో ఆయన ప్రభు అని ఒప్పుకొని నీ పాపములను నువ్వు విడిచిపెడితే ప్రియులారా నువ్వు బాప్తిస్మం తీసుకోవటానికి అర్హుడు. ఇంకా ఇందులో ఎంత టైం పడుతుంది చెప్పండి? ఎన్ని రోజులు పడుతుంది? లేదు, వెంటనే అతడు బాప్తిస్మము పొందినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఇక ఆ తరువాత అతడు దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినాలు గడిపాడు. దమస్కులోనే, ఏ దమస్కులో దేవుని శిష్యులను పాడు చేయాలని వచ్చాడు, ఇప్పుడు ఆ శిష్యులతో ఏం చేస్తున్నాడు? గడుపుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. 20వ వచనంలో ఏముందంటే, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చెను. చాలండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాప్తిస్మం పొందిన వెంటనే శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నటువంటి సౌలు వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళాడని ఎక్కడుంది, కానీ వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళాయన, వెంటనే యేసే ప్రభు అని ప్రకటించలేదండి. ఇది చదివేసి మనం ఏమనుకుంటాం, వెంటనే ప్రసంగికుడు అయిపోయాడు అనుకుంటున్నాం మనం. కానీ ఇది మనకు అర్థం కావాలంటే ఇప్పుడు పత్రికలోనికి వెళ్ళాలి. మనం పత్రికల్లో ఏం చెప్పాడు ఆయన, పత్రికలలో ఏం చేశాడు? బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన ఈ శిష్యుల దగ్గరకు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అరేబియాకు వెళ్ళిపోయాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనానికి మధ్యలో జరిగిన సంఘటన. వాక్య భాగములో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. అక్కడ, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు. అది అంటే శిష్యులతో కొన్ని దినాలు గడిపిన తర్వాత పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడు? అరేబియాకు వెళ్ళాడు. అరేబియాకు వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడండి. 18వ వచనం చదవండి. అటు పైన 3 సంవత్సరములైన తర్వాత అన్నాడు చూడండి. 3 సంవత్సరములైన తర్వాత అప్పుడు పేతురు గారిని కలుసుకోవటానికి వెళ్ళాడు, కేఫాని. అంటే ఇప్పుడు ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనానికి 20వ వచనానికి మధ్య ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. బైబిల్ని ప్రియులారా మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పౌలు చరిత్ర మనకు అర్థం కావాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా ప్రియులారా? పత్రికల్లోనికి వెళ్ళాలి. ఒక భయంకరమైన మూర్ఖుడు దేవుని సంఘాన్ని హింసించటానికి ప్రియులారా దేవుని యొక్క సన్నిధానములో ఏమాత్రం భయం లేకుండా జీవించిన వ్యక్తి దేవుని చేత పట్టబడి బాప్తిస్మం పొంది ఇప్పుడు అతడు ప్రియులారా శిష్యులతో కూడా దమస్కులో కొంతకాలం ఉండి అరేబియాలోనికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి 3 సంవత్సరాలు ఏం చేశాడయ్యా? వాక్యాన్ని నేర్చుకున్నాడు, సత్యమేంటో నేర్చుకున్నాడు, దైవ గ్రంథము యొక్క విషయం ఏంటో తెలుసుకున్నాడు. అతడు 3 సంవత్సరాల తర్వాత అతడు ప్రియులర వచ్చి ప్రకటించాడు తప్ప వెంటనే ప్రకటించలేదు అక్కడ. అందుకే
ప్రియులారా 19వ వచనానికి అపోస్తల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయం 19వ వచనానికి 20వ వచనానికి మధ్య విషయం ఎక్కడ చెబుతున్నాడంటే గలతీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు. గలతీయులకు చెబుతున్నాడు, నేను ప్రభుని నమ్మిన తర్వాత ఏ శిష్యుడి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని చూడటానికి నేను వెళ్ళలేదు, కానీ బాప్తిసం పొందినటువంటి నేను వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాను, నేను అరేబియాకు వెళ్ళిపోయాను. 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి నేను తమస్కులోనికి వచ్చాను అని మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే 3 సంవత్సరాలు దేవుని వాక్యము యొక్క విలువేంటో, ఎలా బోధించాలో, ఏ విధంగా చెప్పాలో అతడు ప్రియుల ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువు చేత ట్రైనింగ్ అయి వచ్చాడంతే. అరేబియాలోనికి వెళ్ళి ట్రైనింగ్ అయి వచ్చాడు అతడు. ట్రైనింగ్ అయి వచ్చిన తర్వాత ఇప్పుడు చదవండి 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తును గురించి ప్రకటిస్తున్నాడు. ఏమండి, యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాడు. యేసు నామము భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. యేసు నమ్మిన వారు భూమి మీద ఉండకుండా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు అదే వ్యక్తి అదే యేసును అదే ప్రజల మధ్య బోధిస్తున్నాడు. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి. ఎంతటి వ్యక్తినైనా మార్చి ఏ ప్రజలను హింసించాడో ఆ ప్రజల దగ్గరే యేసే నిజమైన రక్షకుడని బోధించటానికి మార్గాన్ని తెరవగలడు ఆయన. అంత సమర్థుడు. ప్రియులారా, గమనించారా? ఇప్పుడు ప్రకటిస్తూ ఉంటే విని వాళ్ళంతా అంటున్నారు, ఇదేంట్రా, నిజంగా ఈయన ఆయనేనా? యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నట్టే ఒకరోజు అసలు యేసుక్రీస్తు నామం భూమి మీద ప్రకటించబడకుండా యేసు నామాన్ని ప్రకటించే వారందరిని నాశనం చేయాలనుకున్న ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఏంటి? ఏదో మతలబు ఉంది ఇందులో. అంటే ఈ విధంగా మనల్ని మభ్యపెట్టి, ఈ విధంగా మనల్ని ఏ విధము చేతనైనా సరే తన వైపుకు మార్చుకొని ఎలాగైనా మనల్ని తీసుకెళ్ళిపోయి యెరూషలేములో మనల్ని చెరసాల్లో వేసి నాశనం చెయ్యాలని ఇదొక ప్లాన్ వేసాడేమో అనుకుంటున్నారు వాళ్ళంతా. అతడు నిజంగా మారిన సంగతి వీళ్ళకి అర్థము కాలేదండి. వాళ్ళంతా అలాగే అనుకుంటున్నారు. ఇదేంటి? ఒకసారి చూడండి, 21వ వచనం చదవండి. వినిన వారందరూ, ఆయన మాటలు విని వారందరూ, ఆయన చెప్పేటువంటి సువార్త వినిన వారందరూ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయని వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని ఏమనుకుంటున్నారు వాళ్ళంతా? ఏమనుకుంటున్నారు? నిజంగా మారాడు అనుకుంటున్నారా? లేక మనల్ని కూడా తీసుకెళ్ళిపోవటానికి ప్రధాన యాజకుల యొద్దకు తీసుకుపోవటానికి ఇది ఒక ఎత్తేసాడు అనుకుంటున్నారా? ఏవండి, ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడ కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకుంటున్నారు తప్ప నిజంగా సౌలు మారాడు అని మాత్రం ఎవరూ నమ్మట్లా. ఎందుకంటే వారి కళ్ళ ముందే చూశారండి. వాళ్ళ కళ్ళ ముందే చూశారు. ఇళ్లల్లోకి బలవంతంగా వెళ్ళిపోయి చొచ్చి లోపల ఉన్న స్త్రీలను, పురుషులను, పిల్లలను ఏమాత్రం జాలి దయ లేకుండా కఠినంగా బయటికి లాక్కొచ్చి వాళ్ళ కడుపులు చీల్చి వాళ్ళ చెరసాలలో వేయించి కొంతమందిని చంపి ఇదే కదా తన ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. అటువంటి వాడేంటి ఇప్పుడు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడు? ఇలా చేసి మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ప్రధాన యాజకుల యొద్దకు తీసుకెళ్ళిపోతాడేమోనని నమ్మటం లేదండి. ఎలా నమ్ముతారు? అతడు చేసిన పనులు అలాంటివి. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అని అన్నాడు. హాని చేసిన వాడు, దూషకుడైన వాడు, హింసకుడైన వాడు ఇప్పుడు మారాడంటే, అంత తొందరగా మారాడంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? తొందరగా నమ్మలా. ఎవరు నమ్మట్లేదు ఆయన్ని. వెంటనే ప్రియులారా, ఎలా నమ్మించాలి వీళ్ళని? ఎంత చెప్పినా వాళ్ళు లేదు మనల్ని కూడా ప్రధాన యాజకుల యొద్దకు తీసుకెళ్ళటానికి ఏదో పన్నాగం వేశాడు, ఏదో ప్లాన్ వేశాడు తప్ప ఇతడు నిజంగా మారలేదనుకుంటున్నారు వాళ్ళు. ఈయనేమో నిజంగా మారాడు. ఏమండి, మారాడు కదా.
ఆయన జీవితంలో మార్పు వచ్చింది కదా. అననీయ రావటం, అతనికి సంగతులు చెప్పటం, బాప్తీసం ఇవ్వటం, ఆ తర్వాత ఈయన కొన్ని దినాలు దమస్కులోనే శిష్యులతో ఉండటం, ఆ తర్వాత అరేబియాకు వెళ్ళి 3 సంవత్సరాలు వాక్యపు ప్రియులార విలువలు తెలుసుకోవటం, తిరిగి రావటం, మళ్ళీ అతడు సమాజ మందిరాల్లో వాక్యాన్ని ప్రకటించటం, ఇవన్నీ మారిన జీవితాన్నే చూపిస్తున్నాయి. కానీ అక్కడ ప్రజలకు మాత్రం డౌట్ పోలా ఈయన మీద, ఈయన మారలేదు అనుకునే ఆ పరిస్థితుల్లోనే వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే యేసే క్రీస్తు, యేసే అభిషక్తుడు, యేసే రాజు, యేసే రక్షకుడు అని గట్టిగా బోధించేస్తున్నాడు, రుజువులతో సహా బోధించేస్తున్నాడు సౌలు. ప్రియులారా, ఆ బోధిస్తూ ఉంటే ఆ దమస్కులో ఉన్నటువంటి ప్రియులారా యూదులందరూ కూడా కలవరపడిపోతున్నారు. వాస్తవమా కాదా? నిజంగా నమ్మాడా నమ్మలేదా? నిజమైన ప్రకటనేనా కాదా? ఒక ప్రక్క చూస్తుంటేనేమో రుజువులతో క్రీస్తును చూపిస్తున్నాడు, మరొక ప్రక్క చూస్తుంటేనేమో పాత జీవితం జ్ఞాపకం వస్తుంది వీళ్ళకి. ఏంటి మారాడా మారలేదా, మారాడా మారలేదా, ఏంటి ఆలోచనలో పడిపోయారు ప్రియులారా. యూదులందరూ అక్కడ కలవరపడిపోతున్నారు, దమస్కులో ఉన్నటువంటి వారంతా. అప్పుడు ప్రియులారా అతడు అనేక దినాలు అలాగే ప్రకటిస్తున్నాడు. వాళ్ళు నమ్మే వరకు, వాళ్ళు నమ్మాలి అనే ఉద్దేశంతో యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ప్రియులారా అతన్ని చంపాలనే ఆలోచన అక్కడ ఉన్న వారికి కలిగింది. ఇప్పటి వరకేమో ఇతడే ఇతరులను చంపాడు. ఇప్పుడు ఇతరులు ఎవరిని చంపాలనుకుంటున్నారు? సౌలును చంపాలనుకుంటున్నారు. చూడండి ఒకసారి వాక్య భాగములు 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని ఏం చేశారు చెప్పండి? ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతని చంపవలెనని రాత్రింపగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. ప్రియులారు, ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి. లోపలేమో యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఆయన లోపల. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళాలంటే వెళ్ళకుండా ఏం చేశారు? వీళ్ళు ద్వారాలన్నిటి దగ్గర కాపలా పెట్టేశారు. ఎందుకు? సౌలు ఎక్కడ దొరుకుతాడో అక్కడ చంపేద్దామని. ఇందాక మనం చదువుకున్నామే, నా నామము భరించుటకు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనం అన్నాడుగా. ఇప్పుడు భరించటానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, ఇక్కడ నుంచి తన జీవితం వేరు, అంతకు ముందున్న జీవితం వేరు. అంతకుముందు హానికరుడే, అంతకుముందు హింసకుడే, అంతకుముందు ప్రియులర దూషకుడే, అంతకుముందు సంఘాన్ని హింసించిన వాడే, అంతకుముందు ప్రియులర శిష్యులను బెదిరించిన వాడే, అనేక మంది గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చిన వాడే, అనేకులను చెరసాలలో వేయించిన వాడే, అనేక దుర్మార్గ పనులు చేసిన వాడే. కానీ ఇప్పుడు మార్పు చెందినవాడై క్రీస్తు కోసం తన జీవితాన్ని అప్పగించి ఆయన నామము భరించుటకు సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ గ్రామములో ఉన్న ద్వారాలన్నీ ప్రియుల ద్వారాల దగ్గర కాపలా పెట్టేశారు. ఏ ద్వారం దగ్గర సౌలు వెళ్ళిపోతాడా ఆ ద్వారం దగ్గర అతన్ని ఏం చేసేయాలనుకుంటున్నారు? చంపేయాలి. ఎందుకు చంపటం? ఇప్పటి వరకు ఈయన చంపాడు, ఇప్పుడేమో ఆయన్నే చంపాలనుకుంటున్నారు. ఎందుకు? యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు చంపాలి అని అనుకుంటున్నారు ప్రియులారా. అటువంటి పరిస్థితులలో లోపల ప్రకటన చేస్తున్నాడు ఆయన. ఎప్పుడు దొరుకుతాడో వేసేద్దామని ఒక ప్రక్క, లోపలేం ప్రకటన జరుగుతుంది. లోపల యేసే క్రీస్తుని రుజువులతో చూపిస్తున్నాడు ఆయన. అప్పటికే అనేక మంది ఆయనకు శిష్యులుగా మారిపోయారు. అనేక మంది శిష్యులను రెడీ చేసేసాడు చూడండి అప్పటికే. అందుకే ప్రియులారా అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, ఎక్కడికక్కడ వాళ్ళు రాత్రింబగళ్ళు ద్వారాల దగ్గర కాపలా కాస్తూ ఉంటే ఇది తెలుసుకొనినటువంటి ప్రియులార సౌలు తన శిష్యుల చేత ఏం చేయబడుతున్నాడు అనంటే, రాత్రి వేళ వాళ్ళు ఏం చేశారంటే సౌలు గారిని తీసుకెళ్ళిపోయి ఒక గంపలో ఉంచి ఆ గంపలో గుండా ప్రహరీ నుంచి ప్రియులార అవతలి వైపుకు దింపేస్తున్నారు. అయ్యా, ఇక్కడుంటే నిన్ను చంపేస్తారు, ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం, నీవు దేవుని పని చెయ్యాలి, ఇంకా
నువ్వు దేవుని నామమును భరించాల్సినటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మేము చూసుకుంటాం, ఇక్కడ పరిచర్య అంతా మేము చూసుకుంటాం. నీవు చాలా పని ఉంది నీ కోసం, కాబట్టి నువ్వు చనిపోకూడదు, ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తారు అని ప్రహారీ గోడ అవతల గుండా గంపలో దింపి పౌలు గారిని పంపించేసినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఇప్పుడు యెరూషలేముకు వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు? దమస్కులో నుండి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోనికి వచ్చాడండి. యెరూషలేములోనికి వచ్చినటువంటి ఆయన ప్రియులారా ఏం చేస్తున్నాడు చూద్దాం రండి. 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ ఆయనకు భయపడుతున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, యెరూషలేముకు వచ్చిన అదే పరిస్థితి. యెరూషలేములోకి వచ్చినటువంటి ఆయన శిష్యులతో కలుసుకోవాలి, యేసు ప్రభు శిష్యులతో కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరు ఆయన నమ్మట్లా. ఎవరు నమ్ముతారు? ఆయన చంపిన వారంతా ఎక్కడోళ్ళు? యెరూషలేములోనే వాళ్లే కదా. చెరసాలలో వేయించింది ఎక్కడ? యెరూషలేములోనే కదా. సంఘాన్ని పాడు చేసింది ఎక్కడ? ఆయన యెరూషలేములోనే కదా. మరి అక్కడే పాడు చేసిన ఇతడు మళ్ళీ ఇప్పుడు అక్కడికి వచ్చి ప్రియులారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ శిష్యులు కలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఎవరు నమ్మట్లా ఆయన్ని? మరి అంత భయంకరమైనటువంటి మూర్ఖుడు మారాడంటే, అంత భయంకరమైనటువంటి హానికరుడు హింసకుడు మారాడంటే సామాన్యమైన విషయమా? పైగా అతడు రాజకీయవేత్త, అతడు ఉన్మాది, ధర్మశాస్త్ర పండితులు, ప్రియులారా సన్హెద్రిపు సభలో ఒక సభ్యుడు. నిజంగా అతనికి ఎంత స్థానం ఉంటుందో తెలుసు అక్కడ. ఆయనకి ఒక ఉన్నతమైన స్థానం, ప్రభుత్వం ఆయన ప్రియులార పక్షాన ఉండి ఆయన పక్షాన పోరాడేటువంటి అధికారము కలిగినటువంటి అధికారము ప్రియులార అతడు పొందుకొని ఉన్నాడు. అటువంటి వాడు ఇప్పుడు ప్రియులార యెరూషలేములోనికి వస్తే ఎవ్వరు నమ్మటం లేదు. అటువంటి పరిస్థితులలో బర్నబా ప్రియులారా సౌలు గారిని గురించి తెలుసుకున్నాడు. నిజంగా సౌలు నిజంగా మారాడు, అతడు అవాస్తవం కాదు, సత్యంగా అతడు మారాడు అని తెలుసుకున్న ఈ బర్నబా పౌలు గారి దగ్గరకు వచ్చాడండి. పౌలు గారిని తీసుకొని ప్రియులారా అతడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాము రండి. అపోస్తుల దగ్గరికి వెళుతున్నాడు. 27వ వచనం చదవండి. అయితే బర్నబా, ఎక్కడ బర్నబా? ఈయన ఎక్కడ బర్నబా? బర్నబా గురించి అంతకుముందు నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు. అతనికి శిష్యులందరూ కూడా ఏమని పేరు పెట్టారు? అతని పేరు అసలు యోసేపు. ఒకసారి చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో శిష్యులందరూ కూడా, అక్కడ ఉన్న దేవుని సేవకులందరూ కూడా, లేక దేవుని పిల్లలందరూ కూడా వారి చరాస్తులను స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఈయన కూడా అక్కడికి వచ్చాడు. ఇతడు కుప్రలో పుట్టినవాడని 4:36లో చూద్దాం. 4:36 వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడు. ఎవరితడు? లేవీయుడు, లేవీ గోత్రానికి చెందిన యోసేపు. లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు ఏమని పేరు పెట్టారు? హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిన బర్నబా. ప్రియులారా ఇతని పేరేంటి అసలు వాస్తవంగా? యోసేపు. ఇతని సొంతూరేది? కుప్ర. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నీ మళ్ళీ వస్తాయి. సౌలు గారి ఊరి పేరేది? మర్చిపోయారా? తార్సు. ఇందాక చదువుకున్న దాంట్లో ఉంది. తార్సు వాడైన సౌలు ప్రార్థన చేస్తున్నాడని చదువుకున్నాగా. యోధవాని ఇంట్లో ఉన్నాడు. తార్సు. సౌలు గారి ఊరి పేరు తార్సు. బర్నబా గారి ఊరి పేరు కుప్ర. ఈ రెండు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా సేవ చేస్తారో చూపిస్తాను నేను రాబోయే దినాల్లో. బర్నబా గారి ఊరి పేరు కుప్ర. బర్నబా గారి అసలు పేరేంటి? యోసేపు. ప్రియుల అపోస్తులందరూ కలిసి అతడు ఆదరణ పుత్రుడుగా అందరిని ఆదరించటం, అందరిని దగ్గరకు తీయటం, వాళ్ళ సంగతులు తెలుసుకొని వారిని హెచ్చరిక చేయటం, వారిని బలపరచటం, సంఘంలో ఒక మంచి పాత్ర వహించేటువంటి వ్యక్తి ఈయన.
ఒకవేళ అందరూ త్రోసేసినా కూడా ఈయన వాళ్ళ దగ్గరకు లాక్కొచ్చి బలపరిచి మరీ సంఘంలో నిలబెడతాడు. సామాన్యమైన వ్యక్తి కాదు. అటువంటి వాడు గనుక అపోస్తులందరూ కూడా అతనికి ప్రియులారా ఆదరణ పుత్రుడు అనే అర్థం ఇచ్చేటువంటి బర్నబా అనే పేరు పెట్టారు. ఇక అక్కడి నుంచి ఆయన పేరు యోసేపు అని పిలువబట్ల, అక్కడి నుంచి బర్నబా అనే పిలువబడుతుంది. ఇప్పుడు ఆ బర్నబా సౌలును గురించి తెలుసుకున్నాడు. ఇతడు ఒకనాడు సంఘాన్ని హింసించిన వాడే, సంఘాన్ని బాధించిన వాడే, దేవుని పిల్లలను నాశనం చేసిన వాడే, కానీ ఇప్పుడు మారాడు. కాబట్టి ఇప్పుడు ఇతన్ని తీసుకొని వెళ్ళి అపోస్తులకు పరిచయం చేయాలి అని అనుకున్నాడు. ఎవరు అపోస్తులు? యేసు ప్రభు వారి 12 మంది శిష్యులు. 12 మందిలో ఒకడు పోయాడు కదా, ఎవరు? యూదా ఇస్కరియోతు పోయాడు. ఆయన పేరట మత్తీయ వచ్చాడుగా. 12 మంది. ఇప్పుడు ఆ శిష్యుల దగ్గరకు, ఆ అపోస్తుల యొద్దకు తీసుకుని వెళ్ళి పౌలు గారిని పరిచయం చేయాలనుకున్నాడు బర్నబా. తీసుకెళ్ళాడు చూడండి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు తమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ బర్నబా గారి యొక్క పాత్ర ఎంత ఉన్నతంగా కనబడుతుందో మనం చూడాలి. ఎందుకంటే నిజంగా ఒక మాటలో చెప్పాలంటే బర్నబా లేకపోతే పౌలు జీవితం ఒక స్థిరమైన పునాది మీద ఉండేది కాదు. ఎవరు అతన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. అందుకే నేను చెప్పాను కదా, బర్నబా ఎటువంటి వాడంటే సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి దూరం అయిపోతారో, లేదు సంఘములో ఎవరైనా వాక్యాన్ని అంతగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా కనుగొని వారిని దగ్గరకు తీసి, అలా కాదు నాయన, ఇలా ఉండాలి, ఇలా వాక్యం ఇలా చెబుతుంది, మనం ఇలా బ్రతికితే మనకు పరలోక రాజ్యం, మనం ఇలా జీవించాలి అని వాళ్ళని బాగా బలపరిచేవాడు, బాగా ఆదరించేవాడు బర్నబా గారికి ఉన్న అలవాటు అది. ఇప్పుడు పౌలు గారేమో ఎవరు నమ్మట్లా ఆయన్ని. పౌలు గారు శిష్యులను అపోస్తులను చూడాలనుకుంటున్నాడు, ఎవరూ నమ్మట్లేదు ఆయన్ని. అటువంటి పరిస్థితులలో బర్నబా గారు జోక్యం చేసుకొని దగ్గరకు తీశాడని ఉంటుంది చూడండి అక్కడ. ఏమండి, దగ్గరకు తీసుకున్నాడా? ఎవరిని? పౌలు గారిని. ఎందుకంటే పౌలు గారి కంటే సీనియర్ కదా ఈయన. ఎవరు? బర్నబా గారు సీనియర్. ఇప్పుడు దగ్గరకు తీశాడండి. దగ్గరకు తీసి ఆయన్ని ఏం చేశాడంటే అపోస్తలుల యొద్దకు తీసుకెళ్ళి, మీరేమి భయపడాల్సిన అవసరం లేదు, ఇతడు నిజంగా మారింది వాస్తవమే, ప్రభు ఇతనికి కనబడింది వాస్తవమే, ఈయన చెప్పేవన్నీ వాస్తవాలే అని అపోస్తలులకు ప్రియులారు ఏం చేశాడంటే ఇతడు పరిచయము చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. అప్పుడు ఏం జరిగిందంటే ఒక్కసారి మనము చూస్తే 28వ వచనం, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపేశారు. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచించాలి. పౌలు గారు దేవుని యొక్క సన్నిధిలో శిష్యులకు పరిచయం చేశాడు కదా, బర్నబా గారు పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత వాళ్ళ దగ్గరకు వస్తూ వెళ్ళిపోతూ దేవుని యొక్క సన్నిధిలో యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు, చాలా బలంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు. అంటే మనందరికీ తెలుసు కదా, గ్రీకు సామ్రాజ్యంలో ప్రపంచమంతటిలో కూడా ఒక భాష ప్రపంచాన్ని ప్రియులారా ఆ దినాన్న పరిపాలించింది. గ్రీకు అనేది ప్రపంచ భాషగా ఆనాటి దినాల్లో ఉంది. కాబట్టి ఇక్కడ గ్రీకు భాష మాట్లాడుతున్నారంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానవంతులు. వీళ్ళు గ్రీకు భాష మాట్లాడుతున్నారంటే బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు. ప్రియులారా ఇటువంటి పరిస్థితులలో ఈ గ్రీకు భాష మాట్లాడేటువంటి వారితో వాదన జరిగింది. ఎవరితో? పౌలు గారితో. ప్రియులారా డిబేట్ జరిగింది. పౌలు గారు తర్కిస్తున్నాడు, వాదిస్తున్నాడు, వాళ్ళని ఒప్పిస్తున్నాడు. యేసే నిజమైన రక్షకుడు, యేసే క్రీస్తు, ఒప్పిస్తున్నాడు వాళ్ళని. ఎన్ని వాదనలు జరిగినా ఒప్పిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు
చంపటానికి సిద్ధపడ్డారు. మళ్ళీ చావు దగ్గరకు వచ్చింది ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని నా నామము భరించుటకు అన్నాడుగా ప్రభు. నా నామము భరించుటకు, ధరించుటకు కాదు, నా నామం భరించుటకు. అక్కడ చంపుతారనుకుంటే దమస్కులో అక్కడేం చేశారు వాళ్ళు? ప్రియులర గోడలో ప్రియులర ఆ గోడ అవతల గంపలో దింపి పంపించేశారు. ఇప్పుడు యెరూషలేముకు వచ్చాడు, అపోస్తలులను కలుసుకున్నాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి వారందరికీ దేవుని వాక్యం చెబుతూ తర్కిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన మీదకి ఏమొచ్చింది? చావు వచ్చింది. అప్పుడు ఏం చేశారు అని అంటే, ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ కూడా, అయ్యా సౌలు, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఎందుకంటే నిన్ను వీళ్ళు చంపాలి అని అనుకుంటున్నారు, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి నిన్ను చంపుకోవటం మాకు ఇష్టం లేదు, నువ్వు దేవుని పని చాలా చెయ్యాలి అని కైసరకు తీసుకొచ్చారు. ఆయన్ని కైసరయకు తీసుకొచ్చారు. ప్రియులారాయన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే తార్సుకు పంపించేశారు. అంటే వాళ్ళ సొంతూరుకు పంపించేశారు. తార్సు ఎవరు ఊరు? సౌలు గారు ఊరు. అంటే ఇప్పుడు ఎక్కడికి పంపించేశారు? ప్రియులారా, ఒక మాట బైబిల్లో మనం చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి, ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో ప్రియులారా 11వ అధ్యాయములో ఇక్కడ ఎవరెవరితో ప్రియులారా కలిసి వాళ్ళు పౌలు గారిని చంపాలనుకుంటున్నారో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరితే అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి ఏం చేశాను? దమస్కులో ఎవరు ప్రియులారా సౌలు గారిని చంపటంలో సహాయపడుతున్నారు? రాజు. అరితే అనేటువంటి ఒక రాజు. ఆ రాజే కదా, ఆ రాజే ఏం చేశాడంటే, ఇదిగో ఎలాగైనా సౌలుని చంపాలి మనం, కాబట్టి మీరందరూ కూడా ద్వారాల దగ్గర కాపలా ఉండండి అని రాత్రింబగళ్ళు కాపలా కాపించింది ఎవరనుకుంటున్నారు? దమస్కులో ఈ అరితేనే రాజు. అంటే ఇప్పుడు రాజు కూడా ఏకమయ్యాడా సౌలుని చంపటానికి? దమస్కులో అవును, రాజు కూడా ఏకమైపోయాడు. కానీ అక్కడ లేదు, కానీ పత్రికలో ఉంది. చూడండి, చూసారా? అందుకే పత్రికలకు అపోస్తుల కార్యాలకు ఎప్పుడు సంబంధం ఉంటుంది. అందుకే మనం ఇవన్నీ కూడా చూడాలి. అరితే అనేటువంటి రాజు అందరినీ కూడా ఏర్పాటు చేసి మీరందరూ కూడా ద్వారాల దగ్గర కాపలా ఉండండి, ఎట్టు సౌలు వెళ్ళిపోయినా చంపేసేయండి అనే టైంలోనే ఆయన గంపలో నుండి దింపేశారు. ప్రియులను దింపేశారు. ఇప్పుడు మళ్ళీ యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములోకి వచ్చిన సరే ఇప్పుడు యెరూషలేములో కూడా అతను ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే ప్రియులారా, పౌలు గారిని, అయ్యా నువ్వు ఈ టైములో ఇక్కడ ఉండటం మంచిది కాదు అని చెప్పి తన సహోదరులందరూ కూడా కలిసి అతన్ని ఏం చేశారంటే కైసరకు తోడుకొని వచ్చి, ప్రియులారా అక్కడ ఓడరే ఉంది కాబట్టి అక్కడ ఓడ ఎక్కించి ఆయనను తార్సునకు పంపించేశారు. అంటే మీ ఊరు వెళ్ళిపో అని పంపించేశారు. ప్రియులారా, ఇంతటితో కొంతకాలము పౌలు గారు ఆగిపోతాడు. ఇక మనకు పౌలు గారు కనిపించడు ఇక్కడ నుంచి. ఇక మళ్ళీ మనకు 12వ అధ్యాయం వరకు పౌలు గారు కనిపించడు. ఇక గమనించండి, మళ్ళీ పేతురు గారి పరిచర్య ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు మీరు గమనించండి, పౌలు గారు మారిన తర్వాత ఎంతమంది చంపాలనుకున్నారా? ఎన్ని మారు మనసు పొంది క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు అటు చూస్తే దమస్కు రాజు ఏకమై ప్రియులను చంపాలనుకున్నాడు. అక్కడ చావు దేవుడు తప్పించి తీసుకొచ్చి యెరూషలేములోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు యెరూషలేములో కూడా చావు అతని మీదకి వచ్చింది, రెండవసారి చావు. ఇప్పుడు అతడు ఆ చావును కూడా తప్పించుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ బాధ అంతా ఎందుకని ఆయన్ని కొంతకాలం ఎక్కడికి పంపించారంటే తార్సునకు పంపించారు. తార్సునకు వెళ్ళిన వాడు మౌనంగా లేడు. తార్సులో దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడ ప్రియులారా అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇంకా ఈ యెరూషలేముకు రావట్లేదు, ఎందుకంటే వీళ్ళందరూ చంపటానికి రెడీ అయిపోయారు.
అంటే ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో మరణానికి దగ్గరగా ఉన్నాడు సౌలు. ఇంతవరకు ఎంతోమందిని చంపినవాడు, ఇంతవరకు ఎంతోమందిని అధికారముతో ప్రియులారా నాశనము చేసిన వాడు ఇప్పుడు ప్రభు కోసం చావటానికి కూడా వెనుకాడకుండా ఎలాగూ దేవుని పనిలో ముందుకు వెళుతున్నాడో మనం ఆలోచించాలి. ప్రియులారా గమనించండి, ఇక్కడ వరకు పౌలు గారి యొక్క చరిత్ర కొంతకాలం ఆగిపోతుంది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు 2 సార్లు మరణాలు తప్పించుకొని సౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన సొంతూరు వెళ్ళిపోయాడు. పంపించేశారు, వెళ్ళిపోవటం కాదు. నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నేను చంపేస్తారు, కొంతకాలం వెళ్ళి నీ ఊరిలో ఉండేసేయి, నీ సొంతూరులో ఉండేయని ఆయన అక్కడికి పంపించేశారు. ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తే ఇక్కడ మనము గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు 12 మంది అపోస్తులను మనము చూసాం. ఇప్పుడు అన్యజనుల కొరకు ఏర్పాటు చేసుకున్న అపోస్తులుడు పౌలు. అన్యజనుల కొరకై ఏర్పాటు చేయబడిన వాడు పౌలు. ప్రియులారా, అంటే ఇప్పుడు 13వ వాడుగా మనకు అపోస్తులుడుగా ఎవరు కనబడతారు చెప్పండి? పౌలు గారు అందుకే పౌలు గారిని గూర్చి మాట్లాడేటప్పుడు, లేక పౌలు గారి పత్రికలను గూర్చి మనం చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకుంటాం? అపోస్తులుడైన పౌలు. ఇప్పుడు మరొక అపోస్తులుడు ఇప్పుడు ఈ అపోస్తుల మధ్యలోనికి వచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దేవుని పరిచర్య ఎలా కొనసాగిస్తారో మనం చెప్పుకోబోతున్నాం. ఆలోచించండి. సౌలు మారటం ఒక అద్భుతం, సౌలు మారటం ఒక ఆశ్చర్యం, సౌలు ప్రియులారా మార్చబడటం ఒక దేవుని యొక్క చిత్తం. అది ఒకనాడు మూర్ఖుడుగా, దుర్మార్గుడుగా, మతోన్మాదిగా, ఉన్మాదిగా, ఏమాత్రం భయము లేకుండా, రాజకీయ అండతో, ప్రభుత్వం అండతో, ప్రధాన యాజకుల అండతో, ప్రియులార అధికారుల అండతో బ్రతుకుతూ నాకంటే ఇంకా మించిన వాడు ఎవడూ లేడని ప్రియులార అన్యాయము చేస్తూ, అక్రమము చేస్తూ, అనేక మందిని పాడు చేస్తూ, దేవుని సంఘాన్ని నాశనం చేస్తున్నవాడు ఇప్పుడు మారిన వాడై అందరికీ వ్యతిరేకైపోయాడు. అటు ప్రభుత్వానికి వ్యతిరేకమైపోయాడు, ప్రజలకు వ్యతిరేకమైపోయాడు. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న పెద్దలకు కూడా ఏమైపోయాడు? అతడు వ్యతిరేకి అయిపోయాడు. మారిన జీవితం ప్రియులారా శ్రమలతోనే ప్రారంభమవుతుంది. చూడండి సౌలు జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక వ్యక్తిని మార్చుకొని ఎలాగైనా వాడుకోగలుగుతాడు అనే దానికి సౌలు జీవితమే మనకు ఒక మంచి సాక్ష్యంగా కనబడుతుంది. కాబట్టి దేవుడు తన గ్రంథములో ప్రియులారా తన మాటలు రాయించటానికి, ఈ అపోస్తుల కార్యములను రాయించటానికి, ఈ సంగతులన్నీ బోధించటానికి, ఈ సంఘ చరిత్ర మనకు తెలియటానికి దేవుడు వాడుకున్న వ్యక్తే డాక్టర్ లూకా. అపోస్తుల కార్యములు అనగానే మనకి ఎవరికి జ్ఞాపకం రావాలి? డాక్టర్ లూకా అనండి. ఎందుకంటే ఆయన బిరుదును తీసేయకండి. వైద్యుడైన లూకానే బైబిల్ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఇటువంటి విషయాలన్నీ కూడా సంఘ చరిత్ర అంతా కూడా ఇదిగో ఈ అపోస్తుల కార్యములలో దాచి ఉంచటం నిజంగా మనకెంతో దీవెన. మన జీవితానికి ఇది లేకపోతే సంఘ చరిత్ర తెలిసి ఉండేది కాదు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని పని ఎంత అద్భుతంగా కొనసాగుతుందో చూడండి, ఎంత ఆశ్చర్యంగా కొనసాగుతుందో చూడండి. ఒక ప్రక్క అణిచివేయాలనుకునేవారు అణిచివేయాలనుకున్న వారినే అణిచి వారిని ప్రియులారా విధేయులుగా మార్చి దేవుని కొరకు నిలబెడుతున్నవాడు ప్రభువు. ఆయన గొప్పవాడు. కాబట్టి దేవుని సంఘం ఎంత బలమైందో మీరు అర్థం చేసుకోండి. సంఘము ప్రార్థన చేయటం, సంఘము దేవుని పని చేయటం, సంఘము దేవుని పనిలో ఏకమై, సంఘము దేవుని పనిలో సహకరించి, దేవుని సేవకునితో కూడా కలిసి పనిని జరిగించటమే ప్రియులారా సంఘము యొక్క బాధ్యత. ఇది మనము ఎరగగలిగితే ఈ సంఘాన్ని నాశనం చేయటం ఎవరి వల్ల కాదు. ఇది ఎరిగి ప్రభువులో బలంగా ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవెంత గొప్పవాడవయ్యా, నీవెంత ఉన్నతుడు నాయన. ఒక దోషకుణ్ణి, ఒక హింసకుణ్ణి, ఒక హానికరుణ్ణి, ఒక ఉన్మాదిని మార్చి నీ పని కొరకు నిలబెట్టావు నాయనా. నిజంగా నీ కృప ఎంత ఉన్నతమైనదయ్యా.
ఏ నోటితో క్రీస్తు నామం ఉచ్చరించకూడదు అని అనుకున్నాడో అదే నోటితో చంపాలని ప్రయత్నం చేస్తున్నా ప్రకటిస్తున్నాడు యేసే గొప్పవాడని. అయ్యా, నీవెంతైనా ఉన్నతుడు నాయన, గొప్పవాడు. నిజమే నాయన, ఎంతోమంది తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకులు ఉన్నారు. వారందరి కొరకు సంఘముగా మేము ప్రార్థన చేయాలి, వారికి నీ మాటలు చెప్పాలి, నీ వైపుకు నడిపించాలి నాయనని మన జీవితాలను మనము దేవునికి సమర్పించి ఆయన సన్నిధిలో ముందుకు వెళదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తు సంఘము యొక్క విధానం ఎలా ఉంటుందో మీ లేఖనాలలో నుండి మాకు తెలియచేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ వ్యక్తి సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తిని మార్చి సంఘాలను కట్టేవానిగా నిలబెట్టారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సంఘము క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినది కనుక ఈ సంఘానికి నాశనము కానేరదని, ఇది నిత్యము ఉంటుందని మీ వాక్యం చెప్పినట్లుగా మీరు ప్రభువా సంఘాన్ని నిలబెడుతున్న విధానముకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలపరచండి, సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు కోసమై నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. మా మరణమైన క్రీస్తు రాకడైనా జరిగితే మేము పరిశుద్ధుల గుంపులో ఉండునట్లుగా మా జీవితాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. లోకములో ఉన్న వాటి వైపు కాకుండా పరసంబంధమైన వాటి వైపు చూస్తూ మీలో సాగిపోవుటకు సహాయం చేయండి. సంఘ బిడ్డలందరి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఈ దినమున నీ మందిరములోనికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి పంపించండి, ఆశీర్వదించండి. రక్షణ లేని వారైతే రక్షణ పొందుటకు, రక్షణ పొందిన వారు ఆత్మలో బలపడటానికి, రక్షణ పొంది పడిపోయిన వారు నీ వాక్యము చేత సరి చేయబడటానికి తగిన సహాయము చేయండి. నిత్య జీవము కొరకై సిద్ధపరచమని చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధాప్యములు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి పంపించమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.